వరంగల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. లోక్సభ పోటీ నుంచి కడియం కావ్య తప్పుకున్నారు. ఈ మేరకు పోటీ చేయలేనంటూ కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు. వరంగల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. లోక్సభ పోటీ నుంచి కడియం కావ్య తప్పుకున్నారు. ఈ మేరకు పోటీ చేయలేనంటూ కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామని పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్నట్లు ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై ప్రస్తుతం మీడియాలో వస్తున్నటువంటి అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. వాటితో పాటు జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నట్టు కూడా లేఖలో కావ్య పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, జిల్లా నాయకుల సమన్వయం లేకపోవడం కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం సరైనది కాదు, పోటీ చేయలేనంటూ పోటీ నుండి విరమించుకున్నట్టు సీఎం కేసీఆర్ కు కడియం కావ్య లేఖ రాశారు. సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను మన్నించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడానికి ధన్యవాదాలు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సిచ్యువేషన్ లో నేను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ ఉండలేను, పోటీలో చేయలేనంటూ కూడా విరమించుకున్నట్లు ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాళ్ళు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్టు, కాంగ్రెస్ నేతలను కలిసినట్టు కూడా జిల్లాలో ప్రచారం కొనసాగుతుంది. కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి, కడియం కావ్య ఢిల్లీకి వెళ్ళినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నేతలంతా కూడా కడియం శ్రీహరి, కడియం కావ్యకు టచ్ లోకి వచ్చి తమ వైపు, తమ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేస్తామని అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగలేదు కనుక కాంగ్రెస్ అభ్యర్థి నుంచి పోటీ చేస్తే బాగుంటుందంటూ కూడా కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్య నిర్ణయించబడి తెలుస్తుంది. మరి కాసేపట్లోనే వారు ఢిల్లీకి చేరుకోనబోతున్నారు. రేపు ఉదయం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టు జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.